ఈ వివక్ష వల్లనే బీజేపీ సర్కార్ వివక్ష వల్లనే తెలంగాణ రైతాంగం ఇవాళ యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ అసలు ఒక మాట జనరల్గా మీకు తెలుసు, నేను కూడా సిస్టంలో ఉన్నామని కూడా చెప్తున్నాను. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఎంత అవసరం ఉందో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇండెంట్ పెడతారు, దాన్ని తెచ్చుకొని గోడౌన్లో స్టాక్ పెట్టుకుంటారు. ఇవాళ ఈ సంవత్సరానికి, ఈ వర్షాకాలానికి, ఈ రేపటి సెకండ్ క్రాప్కి ముందే ఒక 6 నెలల ముందే తెచ్చి పెట్టుకుంటారు. మరి వీళ్ళు ఎక్కడ ప్లాన్ పోయిందో నాకు తెలియదు. వాళ్ళు ఇండెంట్ పెట్టిందా లేదా, వాళ్ళు అలకడి చేసిందా లేదా, డబ్బులు కట్టిందా లేదా, అదొక ప్రశ్న. కానీ రెండోది ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి ఫిలాసఫీ మళ్ళీ చెప్తున్నా, 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఫిలాసఫీ. మీకు తెలిసి ఇలా రైతు బంధు ఇస్తున్నారు. తెలంగాణకు రాదా అండి చెప్పండి? తెలంగాణకు రాదా చెప్పండి? ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఉంది, రాదా? ఇవాళ ఇంతెందుకండి, ఇవాళ కొంపల్లి సైడ్ కట్టేటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, నీకు ఉప్పల్ సైడ్ కట్టే ఫ్లైఓవర్లు కావచ్చు, ఆరంగడ్ దిక్కు కట్టే ఫ్లైఓవర్లు కావచ్చు, ఇవాళ విజయవాడ దిక్కు పోయే ఫ్లైఓవర్లు కావచ్చు. ఇక్కడ ఆనాడు బీజేపీ గవర్నమెంట్ లేదు, ఇవాళ కూడా బీజేపీ గవర్నమెంట్ లేదు, కానీ కడుతూనే ఉన్నాం. అంటే గంత సంకుచితంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు. విజ్ఞప్తులు కాదు కావాల్సింది, ముందే ఇండెంట్ పెట్టాలి, డబ్బులు కట్టాలి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తెచ్చుకోవాలి. నేను స్వయంగా ఉండి కాబట్టి చెప్తున్నా, రైల్వే రేకులు దొరకబట్టుకోవాలి, తెచ్చుకొని స్టాక్ పెట్టుకోవాలి, ఇబ్బంది లేకుండా చేసుకోవాలి కదా, బాధ్యత ఉంటుంది. వాటిని కేంద్రం మీద నెట్టేసి మా వీళ్ళ బాధ్యత ఎట్లా సాధ్యమైందండి? ఇప్పుడు నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా, వాటి జిమ్మెదారితనం లేకుండా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినా, మేము మాట్లాడినాం. ఎందుకు మాట్లాడడం? మొన్న లేటెస్ట్గా 50,000 మెట్రిక్ టన్నులు కూడా మళ్ళీ అలకేట్ చేసినారు. చైనా నుంచి వెళ్ళి ఎప్పుడు మనకు పెద్ద చాలా రోజులు బంద్ పెట్టుకొని, జనరల్గా రామగుండం ఎరువుల కర్మాగారం దాని ఆఫీస్ ఢిల్లీలో ఉంది, దాని ఆఫీసులో నోయిడాలో ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ అక్కడ అయితే లేదు, ఆగిపోయింది. ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం పెట్టిందే తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ ఎరువుల కొరత లేకుండా చేసుకోవాలని. మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు అత్యధికంగా ఎరువుల కన్జంప్షన్ రాష్ట్రంలో తెలంగాణ ఒకటి. అందువల్ల ఇక్కడ ఎట్లయినా కన్జంప్షన్ ఉందనే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. కానీ అనేక కారణాల వల్ల అది మనం మూతపడ్డది. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు. కానీ ఒక్కటి అంటే చిన్న ఎందుకైతే మన రాష్ట్రం సరిపోను, మన ఛత్తీస్గఢ్ కూడా పంపగలిగేటువంటి సామర్థ్యం ఉంది. ఒకటే ఏంటంటే, ఇప్పుడు దీంట్లో రాజకీయాల కంటే కూడా ఎట్లా బాధ్యత నిర్వర్తించి రైతాంగానికి ఎట్లా మనం యూరియాని ప్రొవైడ్ చేయాలని చూడాలి తప్ప వాటిగా వాళ్ళని నెట్టేసి చేస్తా అంటే ఇది కుదిరేది కాదు.